ఈరోజు మనం ఒక పవిత్రమైన ఇంకా ఆనందకరమైన ఉత్సవం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే వినాయక చవితి. ఈ పండుగ వస్తుందంటే చాలు చిన్న పెద్ద అని తేడా లేకుండా గణపతి భక్తులు నెల రోజుల ముందు నుండే సందడి మొదలు పెడతారు. మొత్తం భారతదేశంలోని మిగతా పండుగల కన్నా ఈ పండుగ ఎంతో ప్రత్యేకం. మరి ఇంత ప్రత్యేకమైన ఇంకా పవిత్రమైన వినాయకుడి గురించి, ఆయన పుట్టుక గురించి, వినాయక చవితి యొక్క ప్రాముఖ్యతలు, ఆచారాలు, కథ మరియు ఈ పండుగను ఎలా జరుపుకోవాలో మరింత వివరంగా తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఎండ్ వరకు చూడండి. గైస్, మేము అందించే నాలెడ్జ్ మీకు వర్త్ అనిపిస్తే ప్లీజ్ తెలుగు విద్యాలయం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. భారతదేశంలో అందరూ మతంతో సంబంధం లేకుండా చిన్నతనంలో కనీసం ఒక్కసారైనా వినాయకుడిని ఖచ్చితంగా సినిమాలలో లేదా కార్టూన్స్లో చూసి ఉంటాం. అలా ఏదో ఒక రకంగా ప్రతి ఒక్కరికి తెలిసిన చిలిపిదేవుడు మన వినాయకుడు. ఈయనని పిల్లలు కూడా ఎక్కువగా ఇష్టపడతారు. వినాయకుడు, గణపతి లేదా గణేశుడు, ఈ పేర్లన్నీ మన హిందూ దేవతలలో అత్యంత ప్రీతిపాత్రమైన దేవుడికి సంబంధించినవి. ఆయన ఎవరు అంటే హిందువులందరూ ఎంతో నిష్ఠతో పూజించే స్వయాన శివపార్వతుల ముద్దుల కుమారుడే ఈ వినాయకుడు. ఇంట్లో లేదా బయట లేదా ఎక్కడైనా అది ఏ శుభకార్యమైనా ముందుగా గణపతిని ఖచ్చితంగా పూజించాల్సిందే. సరే, వినాయకుడికి ఇంకో ప్రత్యేకమైన పేరు కూడా ఉంది. అదే విఘ్నేశ్వరుడు. అంటే విఘ్నాలను తొలగించేవాడు. ఏ కీడు ఇంకా చెడు దరిచేరకుండా ఎల్లవేళలా కాపాడుతూ తోడుగా ఉండేవాడని దీని అర్థం. ప్రతి శుభకార్యానికి ముందు ఆయనను పూజించడానికి ఇది కూడా కారణం. ఇంకా గణపతి జ్ఞానానికి, సంపదకు, విజయానికి అధిపతి. అందుకే గణేశుడు అందరి దేవులలో ఎంతో ప్రీతికరమైన దేవునిగా నిలుస్తాడు. చాలామందికి ఎంతో ఇష్టమైన వినాయకుడి పుట్టుక కొంత ప్రత్యేకంగా జరిగింది. ఆయన జననం గురించి ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఇది అందరికీ తెలిసిందే, కానీ తెలియని వారి కోసం చూద్దాం. శివుని అర్ధాంగి అయిన శివపార్వతీదేవి తన స్నాన సమయంలో ఒక మట్టి బొమ్మను తయారు చేసుకుంది. తరువాత దానికి జీవం పోసి తన కుమారుడిగా చేసుకుంది. ఆ బొమ్మే గణేశుడు. ఒకసారి పార్వతీదేవి స్నానం చేస్తున్నప్పుడు గణేశుడిని ద్వారం వద్ద కాపలాగా నిలబెట్టింది. ఎవరిని లోపలికి రానివ్వకూడదని ఆదేశించింది. అప్పుడు పార్వతీదేవి పతి అయిన శివుడు లోపలికి వెళ్ళాలని ప్రయత్నించగా ఆయన ఎవరో తెలియని బాలుడైన గణేశుడు ఆయనను అడ్డుకున్నాడు. వారి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో శివుడు కోపంతో గణేశుడి తలను నరికేశాడు. దానితో పార్వతీదేవి చనిపోయిన తన కుమారుడిని చూసి ఎంతో బాధపడిపోయింది. దీంతో ఏమాత్రం పార్వతీదేవి విచారాన్ని చూడలేని శివుడు తన అనుచరులను పిలిచి ఉత్తర దిశగా పడుకొని ఉండి, అలాగే మీరు చూసిన మొదటి ప్రాణి యొక్క తలను తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. ఆ జీవియే ఏనుగు. అలా అనుచరులు బలమైన ఏనుగు తలను తీసుకురాగా శివుడు దానిని ఆ బాలుడి శరీరానికి అమర్చి ప్రాణాన్ని ప్రసాదించి ఆయనను తిరిగి జీవింపజేశాడు. అలా వినాయకుడు ఏనుగు తలతో ఉన్న శివపార్వతుల కుమారుడిగా దేవుడిగా మారాడు. ఇలా గణేశుడి రూపం చాలా ప్రత్యేకమైనది. ఏనుగు తల, పెద్ద బొజ్జ, చిన్న కళ్ళు, ఒకే దంతం, అలాగే వీటికి ప్రత్యేకతలు ఉన్నాయి. గణేశుడు పెద్ద తల జ్ఞానాన్ని, పెద్ద చెవులు శ్రవణ శక్తిని, చిన్న కళ్ళు ఏకాగ్రతను మరియు ఆయన పెద్ద బొజ్జ జీవన సంతృప్తిని సూచిస్తాయి. ఆయన వాహనం ఎలుక. ఎలుకని ఎందుకు ఎంచుకున్నాడు అనే దానిని చూస్తే ఎలుక చిన్నదైన పెద్ద పనులను సాధించగల సామర్థ్యాన్ని సూచిస్తుంది. వినాయక చవితిని భాద్రపద శుద్ధ చతుర్థి రోజున జరుపుకుంటారు. సాధారణంగా ఈ పండుగ ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో వస్తుంది. ఈ పండుగ గణేశుడి జన్మదినంగా జరుపుకుంటారు. వినాయక చవితి రోజున కుడుములు, పిండి వంటలు, రకరకాల మొక్కలు, పూలు, పూజలు, ఇంకా తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని గుడికి వెళ్ళడం. ఇలా ఈ ఉత్సవం భారతదేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాలలో చాలా ఘనంగా వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజున గణేశుడిని పూజిస్తే అన్ని కీడులు ఇంకా చెడు శక్తులు తొలగిపోతాయని, కొత్తగా మొదలుపెడుతున్నా లేక మొదలుపెట్టిన పనులు విజయవంతంగా శుభంగా పూర్తవుతాయని నమ్ముతారు. ఇంకా ఈ పండుగ అందరి కుటుంబాలలో సంతోషం, సంఘీభావం మరియు ఆధ్యాత్మికతను తెస్తుంది. వినాయక చవితి యొక్క ఆధునిక రూపం మహారాష్ట్రలో బాలగంగాధర్ తిలక్ గారు 19వ శతాబ్దంలో ప్రారంభించారు. అది బ్రిటిషర్లు మనం బలవంతంగా పాలిస్తూ దోచుకుంటున్న సమయం. ఈ పండుగను ప్రజలను ఐక్యం చేయడానికి, దేశమంతా ఏకమై స్వాతంత్ర ఉద్యమానికి ఒక వేదికగా ఉపయోగించారు. మన దేశంలో వినాయక చవితిని జరుపుకోవడానికి అనేక ఆచారాలు ఉన్నాయి. ఇవి రకరకాల మనుషులు ఇంకా ప్రాంతాన్ని బట్టి కొంత మారుతాయి. కానీ అందరూ జరుపుకునే సాధారణ ఆచారాలు, పద్ధతులు ఇలా ఉంటాయి. వినాయక చవితి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది వినాయకుడి విగ్రహం. రకరకాల అలంకారాలతో రూపొందించే వినాయకుడి విగ్రహాన్ని పండుగకు కొన్ని రోజుల ముందుగానే ఎంతో అందంగా, గొప్పగా సిద్ధం చేసుకుంటారు. సాక్షాత్తు ఆ వినాయకుడే వచ్చి మండపంలో కూర్చుంటాడనే విధంగా ప్రజలందరూ ఎంతో పవిత్రంగా వారి వారి తాహతకు తగ్గట్టు
తగ్గట్టు మండపాన్ని నిర్మించుకుంటారు. ఇలా ఇంట్లో లేదా బయట నిర్మించుకున్న మండపంలో గణేశుడి మట్టి విగ్రహాన్ని స్థాపిస్తారు. ఈ వినాయకుడి విగ్రహం చిన్నది నుండి భారీ పరిమాణం వరకు ఎవరికి తగ్గట్టు వారు ఏర్పాటు చేసుకుంటారు. అలాగే ఈ పండుగ రోజున అందరూ ఉదయాన్నే లేచి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని చక్కగా అలంకరించుకొని గణేశుని పూజకు సిద్ధం చేసుకుంటారు. ఇక గణేశుడికి పసుపు, కుంకుమ, పూలమాలలు, గరిక వంటివి సమర్పిస్తారు. గణేష్ స్తోత్రాలు చదువుతారు. మోదకాలు, లడ్లు, కుడుములు వంటి ప్రసాదాలను సమర్పిస్తారు. గణేశుడికి మోదకాలు అత్యంత ఇష్టమైనవి. ఇక ఈ రోజున అసలైన సందడి ఉంటుంది. అప్పటిదాకా వినాయకుడిని ఎంతో పవిత్రంగా చూసుకొని ఇక వెళ్ళి మళ్ళీ వచ్చే ఏడాది రావాలని కోరుకుంటూ ఆయన నిమజ్జనానికి సాగనంపే అద్భుతమైన ఘట్టం. సాధారణంగా పండుగ 1, 3, 5, 7 లేదా 11 రోజుల తర్వాత వినాయకుడి విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేస్తారు. ఈ ప్రక్రియను గణేష నిమజ్జనం అంటారు. ఇలా నిమజ్జనం కోసం తీసుకెళ్లే ఈ సమయంలో ఊరేగింపులు, సంగీతం, నృత్యాలతో ఉత్సవ వాతావరణం ఉంటుంది. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ ఎంతో ఆనందంగా ఈ ఉత్సవంలో పాల్గొంటారు. ఇలా అందరికీ శుభాలను ఇస్తూ మళ్ళీ వచ్చే ఏడాది కలుద్దామని చెప్పి వినాయకుడు పవిత్రంగా వెళ్తాడు. తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి రోజున రకరకాలుగా వంటలు వండుకుంటారు. కుడుములు, ఉండ్రాళ్ళు, పాయసం వంటి సంప్రదాయాల స్వీట్లను తయారు చేస్తారు. ఇలా చేసుకున్న ప్రసాదాలను కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా ఇంటి దగ్గర ఇరుగు పొరుగు వారితో పంచుకుంటూ పండుగను ఆనందంగా జరుపుకుంటారు. వినాయకుడి గురించి పురాణాలలో ఇంకా పెద్దలు చెప్పే అనేక ఆసక్తికర కథలు ఉన్నాయి. వాటిలో 2 బాగా ప్రసిద్ధికి చెందిన కథలను చూద్దాం. గణేశుడు మరియు చంద్రుడు. ఒకసారి గణేశుడు తన ఎలుక వాహనంపై వెళ్తుండగా చంద్రుడు ఆయన రూపాన్ని చూసి నవ్వాడు. కోపంతో గణేశుడు చంద్రుణ్ణి ఇలా శపించాడు, ఎవరైతే నిన్ను చవితి రోజున చూస్తారో వారికి అపనిందలు వస్తాయి. అందుకే వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూడకూడదని నమ్మకం. ఒకవేళ చూసినా గణేష స్తోత్రం చదివితే ఆ శాపం తొలగిపోతుందని చెప్తారు. గణేశుడి జ్ఞాన పరీక్ష. ఒకసారి శివపార్వతులు గణేశుడు మరియు కార్తికేయుడికి వారి జ్ఞానాన్ని పరీక్షించడం కోసం వారి మధ్య ఒక పోటీ నిర్వహిస్తారు. ఇక్కడ కార్తికేయుడు ఎవరో తెలిసే ఉంటుంది. తెలియని వారి కోసం కార్తికేయుడు కూడా శివుడు మరియు పార్వతీ దేవుళ్ళ కుమారుడు. అయితే గణేశుడు పెద్దవాడు, కార్తికేయుడు చిన్నవాడని కొన్ని పురాణాలు చెప్తున్నాయి. సరే, ఇక పోటీకి వస్తే గణేశుడు మరియు కార్తికేయుడిలో ఎవరు మొదట భూమిని అంటే ఈ లోకాన్ని 3 సార్లు చుట్టి వస్తారో వారు విజేత అని చెప్తారు. ఇక ఎలాగైనా గెలవాలని కార్తికేయుడు తన నెమలిపై వెంటనే బయలుదేరతాడు. కానీ గణేశుడు తెలివిగా ఇంకా చాకచక్యంగా తన తల్లిదండ్రులైన శివుడు మరియు పార్వతి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేసి మీరే నా లోకం అంటాడు. ఈ జ్ఞానవంతమైన సమాధానంతో గణేశుడు కార్తికేయుడి మీద విజేతగా నిలుస్తాడు. ఈ రోజులలో వినాయక చవితిని ఎలా జరుపుకోవాలి? ఈ ఆధునిక యుగంలో వినాయక చవితిని ఆధ్యాత్మికంగా, పర్యావరణ అనుకూలంగా జరుపుకోవచ్చు. వినాయకుడు విగ్రహాలకు వేసే రంగులు ఇంకా విగ్రహ తయారీకి ఉపయోగించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నీటిలో నిమజ్జనానికి వేసినప్పుడు ఆ కెమికల్స్ నీటిని పొల్యూట్ చేస్తున్నాయి. ఇలా ఆర్టిఫిషియల్ కెమికల్స్తో తయారు చేసిన విగ్రహాలకు బదులు మట్టి విగ్రహాలను ఉపయోగించాలి. ఇవి నీటిలో నిమజ్జనం చేసినప్పుడు కాలుష్యం కలగదు. పండుగ రోజున ఇంట్లో సాధారణ పూజ జరుపుకోవాలి. గణేష్ స్తోత్రాలు, భక్తి గీతాలు పాడాలి. ఇంట్లో తయారు చేసిన ప్రసాదాలను గణేశుడికి నైవేద్యంగా పెట్టాలి. ఇలానే చేయాలని లేదు, సాధారణంగా ఇలానే చేయడం ఆచారం. ఇక పండుగ రోజు అంతా పూర్తయ్యాక అలా సాయంత్రం పూట ఇంట్లో పెట్టుకున్న చిన్న గణేశుడి విగ్రహాన్ని దగ్గర నీటి కాలువలో లేదా చెరువులో జాగ్రత్తగా నిమజ్జనం చేస్తారు. పర్యావరణాన్ని దెబ్బతీసే రసాయనాలు, రంగులు ఉపయోగించకపోవడం చాలా మంచిది, ఇంకా ఆరోగ్యకరమైనది కూడా. ఇలా వినాయక చవితి ఒక ఆధ్యాత్మిక, సామాజిక ఉత్సవం. ఇది మనలో భక్తిని, ఐక్యతను రేకెత్తిస్తుంది. ఈ పండుగను భక్తితో, పర్యావరణ బాధ్యతతో జరుపుకోవాలి. మీరు వినాయక చవితిని ఎలా జరుపుకుంటారు? కామెంట్స్లో మాకు చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.